రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు జీవన్ రెడ్డి పెట్టిన భిక్షనే మంత్రి పదవి కారణమని అన్నారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. ఆదివారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 4 సార్లు ఓడిపోయి గ్రామాన బ్రతిమిలాడి సానుభూతితో ఎమ్మెల్యేగా అడ్లూరి గెలిచారని కొప్పుల ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ దెబ్బకే రేపు సీఎం మేడిగడ్డ పర్యటన చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ జగిత్యాల ఎమ్మెల్యే మాటలు దొంగదే అన్నట్లు ఉందని, క్రాస్ ఓటింగ్ విషయంలో క్లీన్ చిట్ తనకు వచ్చిందని, జగిత్యాల కేసీఆర్ సభ చూస్తే మీకు భయం మొదలైందని ఆయన అన్నారు. తాను కష్టపడి కాంట్రాక్ట్ చేసి సంపాదించుకున్న తన కొడుకు డాక్టర్ ఎమ్మెల్యే తన కొడుకును బీఆర్ఎస్ పార్టీని అంటే తాను మాత్రం ఊరుకునేది లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యేపై. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ ఎల్రమణ, తొలి జడ్పీ చైర్పర్సన్ దా వసంత సురేష్ మాట్లాడుతూ సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ గురించి గాని, కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ల గురించి గాని మాట్లాడితే ఊరుకునేది లేదని వారి సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్యవంతుడు కాదు, నువ్వేమంటే ఆపరేషన్ ఫ్రీగా చేస్తలేవు, 10 చేస్తున్నావు, నువ్వు సంపాదించుకుంటున్నావు. నేను కూడా కష్టపడి కాంట్రాక్టర్గా 30 ఏళ్ళ కాంట్రాక్ట్ చేసి నేను సంపాదించుకున్న పెద్దలు, కానీ ఎవరిని ముంచి సంపాదించలేదు, ఎవరు దొంగతనం చెప్పారు. ఏమనంటే క్రాస్ ఓటింగ్ రమ్మ తీసుకురా, నా క్రాస్ ఓటింగ్ చేసినా నువ్వు తీసుకురా, ప్రూఫ్ చేసుకో. నా పార్టీ నాకు సస్పెండ్ చేసినా నిధం తెచ్చుకుని మనం పార్టీలో తీసుకున్నారు. అంతేగాని చిన్న ముఖ్య మాటలు మాట్లాడినట్టు తెలియలేనట్టు మనసు వాడతలేదుగా. పిచ్చి వేసిన జగ్గారంతా గులాబీమయం అయిపోయింది. అందరు నాయకులందరూ కలిసిపోయారు. జీవన్ రెడ్డి గారు, రమణ గారు, వసంత గారు అందరూ కలిసిపోయారు కనుక ఇక నాకు హతోడిసినట్టు భయంకు తోలుకొచ్చుకుంటా, మంత్రులు తోలుకొచ్చుకుంటా వెళ్తూ ప్రెస్ మీట్ పెట్టించున్నాం. నీ ముఖం ఉంటే ఏదొచ్చిందా, టీఆర్ఎస్కు రాజీనామా అయ్యి మళ్ళా గెలు. రేపు నీకు శక్తి ఉండి నీకు ఇట్లా నువ్వు సత్యవంతుడు అనుకుంటే రేపు నువ్వు కాంగ్రెస్కు మన టీఆర్ఎస్కు రాజీనామా అయ్యి బై ఎలక్షన్ పెట్టుకుని మళ్ళా గెలు. దొంగవాడ పట్టుకుని బతుకుంటూ మా మీద విమర్శించే నైతిక నా మీద కానీ, డాక్టర్ సంజయ్ ఎమ్మెల్యే గారి మీద, కోట్ల ఎమ్మెల్యే గారి మీద కూడా నువ్వు విమర్శించే స్థాయి కాదు. నువ్వు నీ కథతో మాకు తెలుసు. నీ తల్లి సంపాదించిన ఆస్తి మీద నువ్వు రూలు ఆడుతుండొచ్చు, కానీ మేము కష్టపడుతుంది. నీ తిరిగిన దొంగతనం చేయలే, ఒక ఆపరేషన్ చేసి 10 ఆపరేషన్ నువ్వు పైసలు దంచుకోలేవు. కానీ మేము కష్టపడి కాంట్రాక్ట్ చేసి 30 ఏళ్ళ జీవితంలో కాంట్రాక్ట్ చేసి ఈ స్థాయికి వచ్చిన కనుక అవును విమర్శించే ఇలా స్థాయి కాదని చెప్తున్నాం. మళ్ళీసారి ఇదివరకు ఒకసారి కూడా మా మంత్రి గారి దగ్గర, ఈశ్వర్ గారి దగ్గర ఒకసారి డిస్కషన్ అనేది ఇట్లే ఎప్పుడు మరి మా తాత తిట్టున్నానంటే ఇక్కడ చెప్పిన ఒకసారి కొట్ల గచ్చి గిట్ట పోటీ చేస్తా అంటే రా, ఊరికే నేను ఎందుకు కామెంట్ చేస్తున్నావు అని చెప్పి దోడపాలు ఉసోడతాని మాత్రం ముంగంటే చెప్పిన. ఇప్పుడు కూడా అదే స్థాయి అవుతుంది. పిచ్చి మాట్లాడుతుంటే మాత్రం జాగ్రత్త. నచ్చను కదా మునగాను అనుకోకు, జగిత్యాల ఒక నీరే అనుకోకు. జగిత్యాల జిల్లా వాసులం మేము, జగిత్యాల విద్యార్థిని ఇక్కడ చదువుకున్నా, నువ్వు ఒక్కరిని అనుకోకు నచ్చిందని చెప్పి హెచ్చరిస్తున్నా. మరోసారి నా విషయం కానీ, నా కొడుకు విషయం కానీ, మా పార్టీ విషయం కానీ ఎప్పుడు తీసినా కానీ మాత్రం నేను వదిలిపెట్టామని చెప్పి తెలియజేస్తున్నా. మరి ఈరోజు కేసీఆర్ గారు జగిత్యాలకు వస్తున్న సందర్భంగా మరి ప్రతి గ్రామంలో, పట్టణంలో కేసీఆర్ కావాలి, రేవంత్ పోవాలి అనే నినాదంతో ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా జగిత్యాల వైపు చూస్తూ ఉన్నది. మరి జీవన్ రెడ్డి గారి చేరిక సందర్భంగా ఈ సభను చూసి ప్రజలందరూ కూడా ఆ యొక్క మన తెలంగాణ సాధకుడు కేసీఆర్ గారిని చూడడానికి వస్తున్న తరుణంలో మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే భయం పుట్టింది, మనసున పడతలే. నిజంగా కూడా మా పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు అన్నట్టు పిచ్చి లేచినట్టుగా మాట్లాడుతున్నారు. మానసిక వైద్యం దగ్గర చూపించుకోవాలని చెప్పేసి నేను ఇతో పలుకుతూ ఉన్నా. ఎందుకనంటే పాత సంఘటనలు, పాత విమర్శలకే ప్రాధాన్యత ఇస్తే ఈ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు, రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు, మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడిని నీదే జాతి అని మాట్లాడినప్పుడు, మరి నువ్వు టీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి మరి టీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యే అని చెప్పుకున్నప్పుడు, నీ సామాజిక వర్గాన్ని తిట్టినప్పుడు నువ్వు పాత సంఘటనల గురించి, పాత విమర్శల గురించి మాట్లాడే అర్హత కానీ, హక్కు కానీ నీకు లేదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. ఇవాళ మహిళలను ఏ విధంగా కించపరుస్తావో, ఎన్ని అవమానాలకు గురి చేస్తావో కళ్ళకు గట్టినట్టుగా జగిత్యాల ప్రజలందరికీ కూడా తెలుసు. అందరికీ తెలిసిపోయింది నువ్వు ఎంత ఇబ్బందులకు గురి చేస్తావు. ఒక పద్మశాలి బిడ్డ అయినటువంటి షాని ఏడ్చుకుంటా నేను తిట్టుకుంటా వెళ్ళిపోయింది, నువ్వు ఎంత అవమానాలకు గురి చేసినావు అని చెప్పేసి. అయినా అంతకు 100 రెట్లు నన్ను ఇబ్బంది పెట్టినావు. కానీ ఏ రోజు ఒక ఉద్యమ నాయకునికి భార్యగా, మరి
ఒక ఎజెండా ఎంచుకున్నామనంటే దానికి కట్టుబడి ఉండి ఒక జిల్లా పరిషత్ చైర్మన్ పార్టీ నమ్మకం ఇస్తే ప్రజల కోసం సేవ చేయాలని చెప్పేసి 5 సంవత్సరాలు నువ్వు ఎన్ని తిప్పలు పెట్టినా ఎన్ని అవమానాలు చేసిన ఒక మహిళ నీ బిడ్డ వేసినటువంటి నన్ను చాలా చాలా ఇంకా కూడా నేను మీడియాకి చెప్పలేదు. ఇవాళ పాత సంఘటనలు జీవన్ రెడ్డి గారు అప్పుడు ఉన్నప్పుడు ఇట్లా జరిగింది అట్లా జరిగింది అనే అర్హత నీకు లేదని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ జైత్యాల్లో నెలకొన్నటువంటి ఈ అనిశ్చిత పరిస్థితులకు బీజం వేసింది నువ్వు. జెండా అంటావు ఎజెండా ఏది లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్కన కూర్చోండి ఎంజాయ్ చేస్తున్నావు. అసలు ఏ జెండా నీకు ఎజెండా ఏది, నీ జెండా ఏది, నీ జెండా ఏది ఎజెండా ఏది అని చెప్పి జైత్యాల ఎమ్మెల్యేని అడుగుతా ఉన్నా, ప్రశ్నిస్తా ఉన్నా. ఇంకా ఆడబిడ్డగా ఇష్టారీతిగా మాట్లాడుతున్నావు. ఇలా జీవన్ రెడ్డి గారితో ఒక ఆడబిడ్డను పట్టుకొని నీ బిడ్డ వేసిన బిడ్డను పట్టుకొని ఇలా ఆనాడు అట్లున్నా చెట్టం పట్టలేసుకొని తిరుగుతాను. నిన్న మాత్రం ఏదో ఒక రోజు మరిగా బజార్లో తీసుకొచ్చి మరి దేని బట్టి కొట్టుడు అనాలంటే ఒక సంస్కారం ఉన్నటువంటి బిడ్డగా అనాలనిపిస్తలే. కానీ ఈ మాటలు ఆ విధంగా దిగజారి మాట్లాడుతున్నావు. జాగ్రత్త ఎమ్మెల్యే సంజయ్ అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా. నీ కాంట్రాక్టర్ల కోసం, నీ డబ్బుల కోసం, నీ కాంట్రాక్టర్ పనుల కోసం నువ్వు రేవంత్ రెడ్డి పక్కన కూర్చొని మరి ముఖ్యమంత్రి పక్కన కూర్చొని నువ్వా నాకు నీతులు చెప్పేదని చెప్పేసి ఇలా సంజయ్ కుమార్ను మరి హెచ్చరిస్తున్నావు. ఎమ్మెల్యే పదవే లేకపోతే నువ్వు ఏం చేసేవాడు? అసలు నేను ఎవరు గుర్తుపడరు, ప్రజలు గుర్తుపడతారు. అదే కళ్ళ ఆపరేషన్లు వేస్తే ఏదో కళ్ళ ఆపరేషన్ల ద్వారానే గెలిచినావని చెప్పి నువ్వు భ్రమలు ఉన్నావు. ఇవన్నీ కూడా సాగాయి. ఇవాళ మహిళ ఆడబిడ్డకు నువ్వు జీవన్ రెడ్డి గారితో ఆనాటి మర్చిపోయి చెట్టపట్లు వేసుకున్న దానికి క్షమాపణ చెప్పకపోతే బిడ్డ రాబోయే రోజులలో ప్రజలే నీకు గుణపడని చెప్తారని చెప్పేసి తెలియజేస్తావు. తెలంగాణ రాష్ట్రంలోనే రాజకీయాలలో ఒక చారిత్రకమైనటువంటి రోజుగా 20 ఏప్రిల్ 26 నిలిచబోతుందని చెప్పని మనవి చేస్తున్నా. తెలంగాణ సాధన గురించి గత 25 ఏళ్ల క్రితం పెద్దలు కేసీఆర్ గారు త్యాగం చేసి తెలంగాణ ప్రజలను జాగృతి చేసి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన విధంగా బోధించు, సమీకరించు, పోరాడనే సిద్ధాంతంతో తెలంగాణ కోట్లాది మందిని కలుపుకొని ఈ దేశంలోనే ఎవరు ఉంచే విధంగా ఒక పొలిటికల్ ఏర్పాటు చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఆ విధంగా వారి యొక్క నేతృత్వంలో తెలంగాణ సాధించుకున్న తర్వాత 10 సంవత్సరాల వారి పరిపాలన చూసినాం మనందరం కూడా. ఈ ప్రాంత ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకత్వం అంతా కూడా సహృదయంతో జీవన్ రెడ్డి గారు ఆహ్వానిస్తే వీరి కలయిక అనేది రాష్ట్రంలోనే పెనుమార్పులు జరగబోతున్నాయని చెప్పాను. రాజకీయ సునామీకి రేపు నాంది రావద్దని చెప్పే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డితో సహా ఇక్కడ ఉండే సంజయ్ వరకు కూడా గుండెలలో రైలు పరిగెత్తున్నాయి. కనుక మేము చెప్పేటువంటి ప్రధానంగా పెద్దలు ఈశ్వరన్న, సాగర్ అన్న, వసంత గారు ఈనాడు మాట్లాడుతుంటుంటే నన్ను మాట్లాడమన్నప్పుడు నేను చెప్పిన నా గురించి జీవన్ రెడ్డి గారు అంతకుపోతూ కూడా నేను తిట్టకపోతుండే, ఆయన్ని పడకపోతుంటే వసంత సోదరి మణిని ఏ సంజయ్ అయితే చెట్టా పట్టుకొని తిరుగుతుంది జీవన్ రెడ్డి అన్న మాట నేను వాస్తవంగా నేను వినలేదు. ఒకవేళ ఉన్నట్టయితే 24 గంటల్లోగా నువ్వు జగిత్యాల ఉండే వసంతతో పాటు మహిళలందరికీ క్షమాపణ అయిపోతే అడుగు ఆడుకుంటాం సోదర సంజయ్. ఇప్పుడు కూడా సోదరునే భావిస్తున్నా. ఎందుకంటే మీ అమ్మ, మా అమ్మ వాళ్ళు క్లాస్మేట్స్, ఫ్రెండ్స్ కనుక 50 ఏళ్ళ స్నేహితులతో ఇవ్వాలి కూడా పగలనితో నేను ఫ్రీగా మాట్లాడినా. ఇది నీ గురించి కాదు, రాజకీయ పునరేకరణ గురించి నువ్వు ఎటువంటి కూడా తప్పుడు మాట్లాడతాని చెప్పినా కూడా సోదరుడుగా. అయినా నువ్వు ఆ మాట ఉన్నావని చెప్పంటే మాత్రం నా మనసు బాధిస్తుంది, నా ఒంటి మీద రోగాలు లిక్కబడుతున్నాయి. ఎట్టి పరిస్థితులు నడుములు బయట పెట్టనీయం. అది నిజమైనట్టయితే వెంటనే పొరపాటు అయినట్టయితే వాళ్ళు వీడియో ఇప్పించుకొని చూసి క్షమాపణ చెప్పినట్టయితే మాత్రం ఏ పరిస్థితులను వదిలిపెట్టేది లేదు. అది మా యొక్క రక్తంలోని విషయం. కేసీఆర్ గారు పిలికడ మనతో బయలుదేరితే 4 కోట్ల ప్రజానికాన్ని విముక్తి కలిగింది. ఒక మా సోదరి మనలకు విముక్తి కల్పించుడు, అలా గౌరవం పెంచుడు మా బాధ్యత. అది ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు విడ్రా కావాలి, క్షమాపణ కోరాలి. దానికి రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహించాలని మనవిస్తున్నా. ఎందుకంటే గారు ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ ప్రభుత్వ ఆదేశం నుంచి, నీ మంత్రి గారి నుంచి ఇవాళ సంజయ్ గారికి ఫోన్ వచ్చింది, నువ్వు ప్రెస్ మీట్ పెట్టు, తిట్టు అని చెప్పని. ఆ పరిస్థితిలో ఉన్న సందర్భంలో పొరపాటుగా మాట్లాడేటువంటి మాటలను మీరు విడ్రా పెట్టుకుని చెప్పాలా, క్షమాపణ కోరాలా. అది తెలుగు మహిళలకు, తెలంగాణ మహిళలకు అవమానంగా భావిస్తూ ఒకవైపున చట్టసభలలో 33% కావాలని మనం కోరుకుంటుంటే, వాళ్ళ యొక్క ఆత్మాభిమానం పెంచాలనుకుంటే వాడు కించపరిచేటువంటి మాట ఏనాడు రాకూడదు.
వచ్చినట్టయితే 80% వదిలిపెట్టమని చెప్పే సందర్భం కూడా మనం వేసుకుంటూ ఈరోజు నిన్న మొన్న చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల హడావుడి చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. పెట్టేదేమో మా బీఆర్ఎస్ పార్టీ సభ, వచ్చేదేమో బీఆర్ఎస్ పార్టీ మా అధినాయకుడు కేసీఆర్ గారు. మీకేమో ఏదో అంటారు చూడు, ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడి అన్నట్టుగా ఉన్నది. మీకేమనటం? మొన్నొక్క ప్రెస్ మీటు, ఇయ్యల్లొక్క ప్రెస్ మీటు, నిన్నొక్క ప్రెస్ మీటు. ఇది ఏం సభ? ఎందుకు పెడుతున్న సభ? జీవన్ రెడ్డి గారి చేరిక కోసమా, లేదంటే కేసీఆర్ సభనా? ఇక అర్థమైతలేదా ఏ సభనో? ఒక్క మాటలో చెప్పాలంటే మీ పునాదులు కలుగుతున్నాయి, కదులుతున్నాయని అర్థమవుతుంది. మీ అడావుడు చూస్తుంటే మీకు అక్కడి నుంచి ఆదేశాలు ముఖ్యమంత్రి నుంచి వస్తున్నాయి అంటేనే మీకు ఇక్కడ పుట్టగతులు లేకుండా పోతున్నాయి అని అర్థమవుతా ఉంది. అదేవిధంగా ఇలా కేసీఆర్ గారి సభ అనౌన్స్ కాగానే ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పుడుతున్నాయి. అదేవిధంగా ఈ జిల్లా మంత్రిగా ఉన్నటువంటి లక్ష్మణ్ కుమార్, ఆయన తెలిసి మాట్లాడుతున్నా తెలియక మాట్లాడుతున్నా పిచ్చి పిచ్చిగా అయితే మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడతానంటే ఆయనకి ఇలా పదవిని కాపాడుకోవడం అవసరం. నీ అడ్రస్ ఎక్కడ? ఇలా జీవన్ రెడ్డి గారి మీద చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు కదా. జీవన్ రెడ్డి గారే లేకపోతే నీ భవిష్యత్తు ఎక్కడో ఒకసారి చెప్తావా ఈ జగిత్యాల ప్రజలకు, ధర్మపురి ప్రజలకు? 2018లో నీ అడ్రస్ ఎక్కడ? 2023లో నీ గెలుపు ఎక్కడది? నేనే ఓడిపోయినా కావచ్చు, కానీ జీవన్ రెడ్డి గారి యొక్క సహకారం లేకుండా నీకు అసలు బీఫామ్ ఎక్కడిది? ఆయన ఏమన్నాడు ఆ రోజు పెద్ద మనిషి, లక్ష్మణ్ కుమార్ని గెలిపించుకునే బాధ్యత నాది. ఆ రోజు అధిష్టాన వర్గం 5 సార్లు ఓడిపోయిన వాళ్లకు టికెట్లు ఇవ్వమని ఏఐసిసిలో తీర్మానం చేసినప్పటికీ కూడా బాధ్యత వహించి పంపితే నా బీఫామ్, లక్ష్మణ్ కుమార్ బీఫామ్ కలిపి పంపండి, లేకపోతే నా బీఫామ్ వద్దని చెప్పినటువంటి నాయకుడు జీవన్ రెడ్డి గారు. అది కదా నువ్వు ఇలా మర్చిపోయి జీవన్ రెడ్డి గారు నాకేం చేసిండ్రు, నేను ఎవరిగా వాళ్ళ గెలవలే, ముఖ్యమంత్రి గారి దయ వల్ల నాకు బీఫామ్ ఇస్తే చాలా పేదవాడిని నేను గెలిచిన, ఆయన ఇళ్ళని మాకు పైసలు ఇచ్చిందని ఇలా మాయమాటలు మాట్లాడుతున్నావు కదా. జీవన్ రెడ్డి గారి యొక్క ప్రభావం ఈ ప్రాంతంలో చొప్పదండి కావచ్చు, ధర్మపురి కావచ్చు, జగిత్యాల కావచ్చు, జిల్లాలో అనేక ప్రాంతాలలో ఉన్నమాట వాస్తవం. ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజు కూడా మాకు బాధ కలిగించేటువంటి విషయాలు జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగాయి. కానీ మేము ఒప్పుకుంటాం అవి. ఆయన ఆ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని, పార్టీని కాపాడే బాధ్యతతోటి ఆయన వివరించింది. ఇలా లక్ష్మణ్ కుమార్ నువ్వు మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుతుండ్రా. ఇగో ఇప్పుడే మా వాళ్ళు చూపిస్తున్నారు, ఈ ఫ్లెక్సీలు చెప్తారా, తర్వాత ఫ్లెక్సీలు చింపి డిస్టర్బ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఇలా ప్రజల్లో మాత్రం కేసీఆర్ గారిని చూడాలని, కేసీఆర్ గారు చెప్పేటువంటి మాటలు వినాలని, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా పక్షాన మాట్లాడేటువంటి ఆ మాటలు వినాలని ఇలా ప్రజలు ఉగిల్లుతున్నారు. ఎప్పుడెప్పుడు కేసీఆర్ గారు వస్తారా, అప్పుడప్పుడు మేము సభకు వెళ్ళాలనేటువంటి ఉత్సాహంతో ఉన్నారు. బ్రహ్మాండంగా ఈ సభ సక్సెస్ అవుతుంది. ఈ సభ తర్వాత మీకు చాలా 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 విషయాల మీద మీకు క్లారిటీ వస్తుందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం.